ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వరలక్ష్మి వ్రతం రోజున బంగారం వెండి ధరలు తగ్గేదేలే అంటున్నాయి. ఇవాళ కూడా రెండు ధరలు పెరిగాయి. గోల్డ్ ఇవాళ 500 వరకు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1.58 లక్షలు దాటి పలుకుతుంది. రీటైల్ మార్కెట్లో ఈ ధరలకు పన్నులు అదనంగా ఉంటాయి. ఇక వెండి కూడా 1400 పెరిగింది. దీంతో కిలో వెండి ధర 2.45 వేలకు పైగా పలుకుతుంది. ఇక వీకెండ్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వరలక్ష్మి వ్రతం రోజున బంగారం వెండి ధరలు తగ్గేదేలే అంటున్నాయి. ఇవాళ కూడా రెండు ధరలు పెరిగాయి. గోల్డ్ ఇవాళ 500 వరకు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1.58. రిటైల్ మార్కెట్లో ఈ ధరలకు పన్నులు అదనంగా ఉంటాయి. ఇక వెండి కూడా 1400 పెరిగింది. దీంతో కిలో వెండి ధర 2.45 వేలకు పైగా పలుకుతుంది. ఇక వీకెండ్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ ప్రభు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభు గారు నమస్తే అండి. మనం చూసుకుంటే ఈ రోజు వరలక్ష్మి వ్రతం, మరి ఈ రోజు ఎక్కువగా అయితే గోల్డ్ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ అయితే చాలా వరకు పెరిగిన సిచ్యువేషన్స్ చూస్తున్నాం. ఏంటండి ఈ రోజు ఎలా ఉంది బులియన్ మార్కెట్? ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు కాబట్టి అది ఇన్ఫ్లేషన్ వాళ్ళది కొంచెం తగ్గింది. అనుకున్న దానికంటే 0.1% తగ్గింది. ఫెడ్ లో సెప్టెంబర్ 29th వాళ్ళు తగ్గిస్తారనే ఎక్స్పెక్టేషన్ వాళ్ళు కొంచెం ఆ ఫీల్ ఇచ్చారు. అందుకనే సో సిల్వర్ మెటల్స్ అవి పెరుగుతున్నాయి. అది ఎంతవరకు పెరగచ్చు అంటే మీకు 165 దాకా గోల్డ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 160 ఆల్రెడీ ఎక్స్చేంజ్ లోనే వచ్చింది. సో ఇది కంటిన్యూ అవుతుందంటే 165 దాకా రావచ్చు. 165 వచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు కంటిన్యూషన్ ఇంకా ఇంట్రెస్ట్ రేట్లు, ఇన్ఫ్లేషన్, వాళ్ళ జాబ్లెస్ డేటా కానీ అవన్నీ వాళ్ళు కొంచెం తగ్గుతున్నాయి. సో దాని అనుగుణంగా బాండ్ ఈల్డ్ కూడా తగ్గించారు ఈ రీసెంట్ 2 days లో. 5 point చేంజ్ ఉంది. అది కూడా దాదాపుగా బాండ్ ఈల్డ్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే జనరల్ గా ఆ ఫండ్స్ అన్ని మన కంట్రీస్ కానీ వేరే కంట్రీస్, బయట కంట్రీస్ కి వస్తాయి ఈల్డ్ తగ్గినప్పుడు. అట్లా జనరల్ గా గోల్డ్ కూడా కొంచెం సపోర్ట్ ఉంది, ట్రెండింగ్ లో ఉంది అనుకోవచ్చు. లాంగ్ టర్మ్ కే కాదు, షార్ట్ టర్మ్ కి ట్రెండింగ్ ఉంది అనుకోవచ్చు. దానివల్ల కొంచెం గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం పెరుగుతున్నాయి. ఇంకా కొంచెం పెరిగే షార్ట్ టర్మ్ లో ఇంకా కొంచెం పెరిగేదే కనపడుతుంది. ప్రభు గారు మీరు చెప్పారు 1.65 వరకు వస్తుందని. అంటే దాని తర్వాత మళ్ళీ తగ్గే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయా? అంటే ఇప్పుడు సెప్టెంబర్ 29 అంటే ఇది ఆగస్టు, సెప్టెంబర్ 28, 29 నెక్స్ట్ మంత్ దాకా కొంచెం ట్రెండింగ్ ఉండొచ్చు. ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారని చెప్పినప్పుడు ట్రెండింగ్ ఉంటుంది కదా. సో మనకి హై వచ్చేసి 1,80,000 ఎక్స్చేంజ్ లో. అంటే అంతవరకు వెళ్తున్నా అంటే అంతవరకు చెప్పలేం కానీ ఛాన్సెస్ ఉన్నాయి, ప్రాబిలిటీస్ ఉన్నాయి చిన్న చిన్నగా పెరగడానికి. సో ఫస్ట్ లెవెల్ ఎక్కడ ఉంది? రెసిస్టెన్స్ లెవెల్ 165 దగ్గర ఉంది. ఎప్పుడైతే 165 క్రాస్ అయిందో నెక్స్ట్ 171 క్రాస్ అయిందంటే 180 ఆల్ టైమ్ హై టచ్ అయ్యే అవకాశాలు ఉంది. సో ఈ స్టెప్ బై స్టెప్ ఉంటుంది కాబట్టి లెవెల్స్ దీని ప్రకారం ఇంకేదన్నా ఈక్విటీ మార్కెట్ ఏదన్నా సెటిల్ అయింది అనుకుంటే, ఇష్యూ సెటిల్ అయింది అనుకుంటా అక్కడ. కాకపోతే వెస్ట్ ఏషియాలో రప్చర్ అవుతూనే ఉంది, ఇంకా ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి, అదేం సెటిల్ కాలేదు కాబట్టి కొంచెం గోల్డ్ ఇంకా నెక్స్ట్ పెరిగే ఛాన్సే కనపడుతుంది. 165 ఎబోనే రావచ్చు. ఎంతవరకు అనేది ఆ లెవెల్స్ బట్టి చూడాలండి. ఓకే, 165 ఎబో వచ్చిన తర్వాత ఒకవేళ తగ్గితే ఎక్కడ వరకు తగ్గొచ్చండి? అంటే మ్యాక్స్ ఇప్పుడు 165 అంటున్నారు కదా, ఒక 140, 1.40 వరకు రావచ్చా? అంటే అక్కడ ఇష్యూని బట్టి ఉంటుంది. ఏదైతే ఇంట్రెస్ట్ రేట్లు, దాని ఎఫెక్ట్, బాండ్ ఈల్డ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అదర్ పారామీటర్స్ కూడా చూడాలి. లాస్ట్ టైం కూడా 165 వచ్చి 140, 141 ఆ రేంజ్ 130 కూడా వచ్చిన సిచ్యువేషన్స్ చూసాం. 130 అంతకుముందు రీసెంట్ గా రాలేదు, అంతకుముందు అది. సో 40 దాకా వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్లు ఇది చేస్తారన్నప్పుడు కొంచెం అదే ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారు, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు పెరిగింది. అప్పుడు పెరిగింది, ఇదైంది, పడింది బాగా. 165 నుంచి 140కి వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళు అవన్నీ తగ్గించుకున్నారు, ఇన్ఫ్లేషన్ గానీ అన్ని తగ్గించుకున్నారు కాబట్టి ఇప్పుడు పెరిగే ఛాన్స్. సో అగైన్ 165 వరకు రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేసాం. దాని అనుగుణంగానే ఇవాళ 160 టచ్ అయింది, క్రాస్ అయింది 160. సో 165 80% లో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో నెక్స్ట్ 165 అంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ 171. ఓకే, అంటే కొనాలనుకునేవారు ఇప్పుడు కొనుక్కోవచ్చు అంటారా? ప్రెసెంట్ ఇప్పుడు కొనడమే బెటర్ అంటారా? కొనుక్కోవచ్చు అండి.
అంటే ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం స్టాగర్డ్ మేనర్ లో కొనుక్కోవచ్చు. లాంగ్ టర్మ్ ట్రెండ్ బులిష్ ఉంది, షార్ట్ టర్మ్ కూడా కొంచెం బులిష్ వచ్చింది, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ వల్ల. షార్ట్ టర్మ్ వాళ్ళు కూడా ఎవరన్నా ఏదన్నా ఉంటే కొంచెం కొంచెం అక్రూడ్ చేసుకోవచ్చు, మంచిది. ఎందుకంటే లాంగ్ టర్మ్ వ్యూ ఎక్కడ మారలా. వాళ్ళు ట్రేడ్ కన్వర్షన్ అంటే డాలర్ కన్వర్షన్ నుంచి గోల్డ్ కానీ ఫారెక్స్ రిజర్వ్స్ లో అవి ఇంకా సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ కానీ అవేమీ ఆగట్లేదు. సో అవి వాళ్ళు పెరిగినప్పుడు కొంచెం కొంచెం తగ్గిస్తారు బయింగ్, బట్ పడినప్పుడు ఎక్కువ కొంటారు. సో అదే ఇది అన్నమాట. ఎక్కువ చైనా కానీ వీళ్ళందరూ గోల్డ్ పడినప్పుడు బాగా కొనుక్కుంటారు. అదే మెయిన్, అది ఎక్కడ ఆగదు, ఆగే ప్రసక్తి కనపడాలి. సో లాంగ్ టర్మ్ బులిష్ అనేది అందుకని. సో షార్ట్ టర్మ్ కూడా దీనివల్లే పాజిటివ్ ఉంది. ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ కూడా కొంచెం ట్రెండింగ్ ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కొంతమంది క్రూడ్ తగ్గితే కూడా గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది అంటూ ఉంటారు. మరి ఏంటి, క్రూడ్ తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు క్రూడ్ తగ్గింది అనుకుంటే ఈక్విటీ మార్కెట్ పెరుగుద్ది కదా. ఈక్విటీ మార్కెట్ పెరిగినప్పుడు, అసెట్ క్లాస్ ఈక్విటీ మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పెరిగినప్పుడు ఈ హెడ్జ్ కోసం అని అమౌంట్ ఈక్విటీ నుంచి మెటల్స్ కి వెళ్ళిందో, ఆ మెటల్స్ మళ్ళీ తగ్గుతాయి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ అమౌంట్ మళ్ళీ ఈక్విటీకి వస్తుంది. అప్పుడు గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఆ హెడ్జింగ్ అంతా తీసేస్తారు. సో అది మెయిన్. క్రూడ్ తగ్గిందంటే మనకి ఆటోమేటిక్ దాని ఎఫెక్ట్ పడుతుంది దాని మీద. సో పెరిగిందంటే ఒక ఎత్తు, తగ్గుతుందంటే డెఫినెట్ గా ఈక్విటీ మార్కెట్ పెట్టినప్పుడు కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఓకే అండి ప్రభు గారు, థ్యాంక్ యూ అండి మీ విశ్లేషణ అందించినందుకు.